Hello friends, I am Poonima, English language and soft skills trainer from Formula Spoken English Institute. ఎలా ఉన్నారు? వీడియోస్ ఫాలో చేస్తున్నారా? వాటిని బేస్ చేసుకొని ఏమైనా మాట్లాడటానికి ట్రై చేస్తున్నారా? ఖచ్చితంగా రిజల్ట్ రావాలండి. మీరు ఈ వీడియోస్ చూస్తున్నాము లేకపోతే కొంతవరకు ఏదో చూసి వదిలేస్తున్నాం అన్నట్లు కాదు, కానీ మీరు చూసి వీడియోస్ ప్రాక్టీస్ చేయండి, మాట్లాడటానికి ప్రాక్టీస్ చేయండి. ప్రతి వీడియో తర్వాత ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేస్తేనే దాని మీద మీకు ఒక అవగాహన వస్తుంది, మీరు కూడా మాట్లాడటం స్టార్ట్ చేస్తారు. ఓకే, అసలు ఇంగ్లీష్ మనం ఎందుకు మాట్లాడలేకపోతున్నాం అనే దగ్గరికి వస్తే ముందు మనల్ని చెక్ చేసుకోవాలి, మనం ఎక్కడ మిస్ అవుతున్నాం. చాలామందికి నేను ఈ మధ్య వీడియోస్ చూసి చాలామంది ఫోన్ చేస్తూ ఉన్నారు, మాట్లాడాలనుకుంటున్నాం అండి, మీ క్లాసెస్ బాగుంటున్నాయి, అర్థమవుతున్నాయి, నోట్స్ రాసుకుంటున్నాం, ప్రిపేర్ చేస్తున్నాం, కానీ మాట్లాడే టైం వచ్చేవరకు మేము అలా మాట్లాడలేకపోతున్నాం, ప్రాక్టీస్ చేయలేకపోతున్నాం, మాకు వర్డ్స్ గుర్తు రావట్లేదు, లేదా గ్రామర్ గుర్తుండట్లేదు, సెంటెన్స్ ఫామ్ చేయలేకపోతున్నాం, లేదా క్వశ్చన్ ఫామ్ చేయలేకపోతున్నాం. ఇన్ని రకాల సమస్యలు చెప్తున్నారు. ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే ఇన్ని సమస్యలు ఉన్నాయంటారా? బట్ ఉండొచ్చు, కానీ వాటిని మనం ఓవర్కమ్ చేస్తూ ప్రాక్టీస్ చేయగలిగితే, ఒక సిస్టమాటిక్ వేలో ప్రాక్టీస్ చేయగలిగితే డెఫినెట్గా ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేస్తాం, ఫ్లూయెంట్గా పర్ఫెక్ట్గా ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. ఇంట్లో ఉన్న హౌస్ వైఫ్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, ఎవరైనా సరేనండి. ఇంగ్లీష్ రాదు అనుకోవద్దు. మీరు టెన్త్ కూడా అక్కర్లేదు, అంతకంటే తక్కువ చదివిన వాళ్ళైనా సరే ఇంగ్లీష్ మనం పర్ఫెక్ట్గా మాట్లాడవచ్చు. ఇది ఒక సిస్టమాటిక్ వేలో మేము చెప్పినట్టుగా ప్రాక్టీస్ చేస్తే. ముందు నాకు ఇంగ్లీష్ రాదు అనే ఫోబియాని పక్కన పెట్టేయండి. ఇంగ్లీష్ అంటే ఒక కష్టమైన సబ్జెక్ట్, అదో పెద్ద దెయ్యం భూతం, ఇలాంటి భయాలన్నీ పక్కన పెట్టేసి ఇంగ్లీష్ అనేది చాలా ఈజీ లాంగ్వేజ్. ఫస్ట్ ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్ అనేది మర్చిపోదాం. ఇంతవరకు ఏం చేస్తామంటే 10th క్లాస్ వరకు కానీ, లేదా ఇంటర్లో కానీ, బీటెక్లో కానీ, డిగ్రీస్లో కానీ మనం ఏం చేస్తాం, ఇంగ్లీష్ అంటే ఒక సబ్జెక్ట్, అందులో ఒక 35 మార్క్స్ రావాలి, అదే కదా మన టార్గెట్. సో అదే మైండ్ మనలో ఉండిపోతుంది, ఏది ఇంగ్లీష్ అంటే ఒక సబ్జెక్ట్. కానీ ఇంగ్లీష్ అనేది సబ్జెక్ట్ అనే విషయం ఇప్పుడు మర్చిపోతాం. మాట్లాడాలి అనుకున్నప్పుడు ఇంగ్లీష్ని ఒక సబ్జెక్ట్గా కాకుండా ఒక లాంగ్వేజ్గా చూడగలిగితే ముందు నేను ఇది మాట్లాడగలను, నేర్చుకోగలను అనే ఒక ఐడియా మీకు వస్తుంది, ఒక కాన్ఫిడెన్స్ మీకు వస్తుంది. అలాగే నేను చెప్పినట్టుగా దాన్ని ఒక లాంగ్వేజ్గా భావించి ఒక సిస్టమాటిక్ వేలో ప్రాక్టీస్ చేయగలిగితే మాట్లాడటం అనేది కష్టం కాదు. తెలుగు ఎవరు నేర్పించారు మనకి? ఎవరు నేర్పలేదు కదా. ఎవరన్నా కూర్చోబెట్టి ఇదిగో గ్రామర్ ఇలా ఉంటుంది, తెలుగులో ఎలా అనాలి అని ఎవరు చెప్పలేదు. మన మదర్ టంగ్ అనేది మనం పుట్టినప్పటి నుంచి వింటూ నేర్చేసుకున్నాం, మాట్లాడటం అలవాటు చేసుకున్నాం. బట్ ఇంగ్లీష్ అనేది మన మదర్ టంగ్ కాదు, కానీ మనం ఎడ్యుకేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఇంగ్లీష్ అనేది వింటూనే ఉన్నాం. నిజం చెప్పాలంటే ఒక్కసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఏం చేసాము, ఎవరికన్నా చెప్పాల్సి వస్తే మనం ఎక్కువ వర్డ్స్ ఇంగ్లీష్ వాడతామా, తెలుగు వాడతామా ఒకసారి చూడండి. చాలామంది నా దగ్గర నాకు అసలు ఇంగ్లీష్ రాదు అంటారు. నేను ఆ మాట అసలు ఒప్పుకోను. ఇంగ్లీష్ రాదు కాదు, మనం ఎక్కువ ఇంగ్లీషే వాడతాం. మన దగ్గర మోర్ దెన్ 60% ఇంగ్లీషే ఉంది. ఎవరైనా కానివ్వండి, ఎడ్యుకేటెడే కాకర్లేదు, ఇంట్లో ఉన్నవారైనా సరే లేకపోతే ఎవరైనా సరే తెలుగు కంటే ఇంగ్లీష్ ఎక్కువ వాడుతున్నారు. నేను చెప్పింది అబద్ధమైతే ఒక్కసారి మీరు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఏం చేశారు ఒకసారి మాట్లాడుకోండి, మీలో మీరు మాట్లాడుకోండి. ఎక్కువ ఇంగ్లీష్ వర్డ్స్ వస్తున్నాయా, ఎక్కువ తెలుగు వర్డ్స్ వస్తున్నాయా చెక్ చేయండి. ఉదయాన్నే 6 గంటలకు లేచాను అనట్లేదు, మార్నింగ్ 6కి లేచా, ఇదే అలవాటు పడిపోయాం. ఒక టీ తాగాను అని చెప్తున్నాం, అంతే తప్ప తేనీరు స్వీకరించాను అని మనం పక్కా తెలుగులో మాట్లాడేట్లా. పార్క్కి వెళ్ళాను వాకింగ్ చేయడానికి అంటున్నాను తప్ప ఉద్యానవనానికి వెళ్ళి నాచరించాను అంటలా. అంటే నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను మాట్లాడిన దాన్ని బట్టి ఉదయాన్నే 6 గంటలకి లేచి పక్కనే ఉన్న ఉద్యానవనానికి వెళ్ళి నడకనాచరించి ఇంటికి చేరుకొని ఒక తేనీరు తాగి అంటున్నామా? అసలు ఇదెంత కష్టంగా ఉందండి మాట్లాడడానికి. నిజం చెప్పాలంటే తెలుగే కష్టంగా ఉంటుంది. మనం పూర్తిగా తెలుగులో మాట్లాడటానికి ట్రై చేసాము అంటే అసలు ఎవరికి అర్థం కాదు. నిజం చెప్పాలంటే మనం ఏదన్నా ఒక డ్రామా కంపెనీ నుంచి పారిపోయి వచ్చామేమో అనుకుంటారు. అంటే మన తెలుగుని మనం యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం. ఎందుకని? మనకి తెలుగు కంటే ఎక్కువ ఇంగ్లీష్ అలవాటు అయిపోయింది. ఇంగ్లీష్ మన డే లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. కరెక్ట్గా చెప్పాలంటే అసలు నాకు ఇంగ్లీష్ రాదు, నేను ఇంగ్లీష్ ఏం మాట్లాడలేకపోతున్నాను అనే మాట పచ్చి అబద్ధం. మనం తెలుగే మర్చిపోయాం, మన మదర్ టంగ్నే ఎక్కువ మర్చిపోయామని చెప్పాలి. కానీ ఇప్పుడు ఈ కార్పొరేట్ సొసైటీలో ఖచ్చితంగా మనకి తెలుగు కంటే ఎక్కువ ఇంగ్లీషే అవసరం అవుతుంది. కాబట్టి ఇంగ్లీషే ఎక్కువ వాడటంలో కానీ, నేర్చుకొని మాట్లాడటంలో కానీ తప్పులేదు. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కొంతమంది ఏవేవో చెప్తూ ఉంటారు, మన లాంగ్వేజ్ కాదు,
ఎవరో బ్రిటిష్ వాళ్ళది తెల్లవాళ్ళది మనకెందుకు అవన్నీ పక్కన పెట్టేయండి. ఇంగ్లీష్ మనకు అవసరం కాబట్టి ఖచ్చితంగా నేర్చుకుందాం. నేను చెప్పేది ఏంటంటే మన డే లైఫ్లో ఎక్కువ టైం మనం ఇంగ్లీషే మాట్లాడుతున్నాం. అలా ఇప్పుడు నేను చెప్పాను ఉద్యానవనానికి వెళ్ళి ఉదయాన్నే లేచి ఇలాగంటే మనం ఏ లాంగ్వేజ్ ఎక్కువ మాట్లాడుతున్నాం. మార్నింగ్ 6కి లేచి పక్కనే ఉన్న పార్క్కి మార్నింగ్ వాక్కి వెళ్ళాను, తర్వాత వచ్చి ఒక కప్ టీ తాగాను, తర్వాత నా పనులు పూర్తి చేసుకొని బైక్ మీద ఆఫీస్కి వెళ్ళాను. ఇవన్నీ కూడా బైక్, ఆఫీస్, టీ, పార్క్, వాకింగ్ అన్నీ కూడా ఇంగ్లీష్ వర్డ్సే కదండి. సో దీన్ని బట్టి మనం ఒక 4 లైన్లు మాట్లాడితే అందులో కనీసం 5-6 ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటున్నాయి. కాబట్టి ఒప్పుకుంటారా? మరి మీ దగ్గర మోర్ దాన్ 50% ఇంగ్లీషే ఉందని ఒప్పుకుంటారు కదా. ఇది మనం ఒప్పుకోగలిగితే మిగతా 50%ఏ మనం నేర్చుకోవాలి. అప్పుడు మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను బాటమ్ నుంచి ఎక్కడి నుంచో నేర్చుకోవాలి ఫ్రమ్ ద బేసిక్ అనుకుంటే అమ్మో అదంతా కష్టం కదా అనిపిస్తుంది. కానీ ఆల్రెడీ నా దగ్గర 50% ఉంది లేదా 60% ఇంగ్లీష్ ఉంది అనుకొని స్టార్ట్ చేయండి. ఇంకా నేర్చుకోవాల్సింది కొంచెమే కదా అనిపిస్తుంది. అప్పుడు మనం కాన్ఫిడెంట్గా యాక్టివ్గా నేర్చుకోగలుగుతాం. ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే ఎందుకు రావట్లేదు అనే దగ్గరికి వస్తే చాలామంది చేసే తప్పు ఏంటంటే ఒక సిస్టమాటిక్ వేలో నేర్చుకోవడానికి ట్రై చేయరు. చాలామందిని చూస్తున్నా అండి నేను, తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళు మెయిన్. చాలామంది చెప్పే మాట ఏంటంటే నేను తెలుగు మీడియం అండి. ఈ తెలుగు మీడియం అనేది మర్చిపోండి. తెలుగు మీడియం స్టూడెంట్సే గ్రామర్ని పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు, అందులో ఏ డౌట్ లేదు. గ్రామర్ పర్ఫెక్ట్గా యూజ్ చేసేది కూడా బిగినింగ్ నుంచి తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితేనే ఎక్కువ గ్రామర్ని పర్ఫెక్ట్గా వాడతారు. ఎందుకంటే మనం నేర్చుకున్న ఇంగ్లీష్ మనము బేసిక్గా మొత్తం ఇంగ్లీష్ మాట్లాడడం స్కూల్లో కానీ కాలేజెస్లో కానీ నేర్చుకున్నంత వరకు గ్రామర్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటాం. కాబట్టే తెలుగు మీడియం స్టూడెంట్స్ అనేది పక్కన పెట్టి తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అనేది పక్కన పెట్టేసి ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే మనకి ఎవరికైనా సరే గ్రామర్ అనేది పర్ఫెక్ట్గా వస్తాయి, అలాగే వర్డ్స్ అనేవి తెలిస్తే మాట్లాడడం ఈజీ అవుతుంది. సో ఇక్కడ మనం జనరల్గా చేసే మిస్టేక్ ఏంటంటే ఒక సిస్టమాటిక్ వేలో నేర్చుకోలేకపోవడం. సిస్టమాటిక్ వే అంటే ఏంటి? ఫస్ట్ మనం ఇంగ్లీష్ మాట్లాడాలి అంటే ఇంగ్లీష్ స్పీకింగ్ కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఒక సిస్టమాటిక్ లెర్నింగ్. ఫస్ట్ స్టెప్లో మీరు గ్రామర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ గ్రామర్ అనేది నేర్చుకోకపోతే ఏంటంటే మనం పర్ఫెక్ట్గా మాట్లాడలేము, తప్పులు మాట్లాడతాం. కొంతమంది ట్రైనర్స్ చెప్పడం కూడా విన్నా, అసలు గ్రామర్ అవసరం లేకుండా ఇంగ్లీష్ మాట్లాడొచ్చు అంటే మనకు ఆల్రెడీ తెలుసుంటే గ్రామర్ అవసరం లేదు, ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు అనే ఫీలింగ్ ఉంటుంది. బట్ గ్రామర్ ఏంటంటే రూల్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ కార్ అన్నాం, బట్ హీ అన్నప్పుడు హీ హ్యాజ్ ఏ కార్ అంటున్నాం, షీ హ్యాజ్ ఏ కార్ అంటున్నాం. ఎందుకని ఐ వచ్చినప్పటికీ హీ వచ్చినప్పటికీ వర్బ్ ఎందుకు చేంజ్ అయింది? ఇది నేర్పేదే గ్రామర్. కాబట్టి ఖచ్చితంగా మీరు ఏంటంటే గ్రామర్ యూసేజ్ మీద ఒక ఐడియా రావాల్సిందే. ఫస్ట్ స్టెప్లో మనం గ్రామర్ యూసేజ్ తెలుసుకోవాలి. ప్రెజెంట్ టెన్స్ ఏంటి, పాస్ట్ టెన్స్ ఏంటి, ఫ్యూచర్ టెన్స్ ఏంటి అనేది. ఓకే, సెకండ్ స్టెప్లోకి వచ్చినప్పుడు మనకి ఇంగ్లీష్ మాట్లాడాలంటే మెయిన్ ప్రాబ్లం ఎక్కడ ఫేస్ చేస్తామో తెలుసా? మనకి టైంకి వర్డ్ మైండ్లోకి రాదు. దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో అని చాలా వెతుక్కుంటూ ఉంటాం. ఓకే, సో వెకాబులరీ వీలైనంత ఎక్కువ, ఇన్ని అని చెప్పలేం కానీ మినిమం ఒక 3000 వెకాబులరీ కావాలి. అమ్మో 3000 వెకాబులరీయా, ఇవన్నీ నేను ఎప్పుడు నేర్చుకోవాలి అనుకోవద్దండి. ఆల్రెడీ మన దగ్గర 2000 వెకాబులరీ ఉన్నాయి, ఆల్రెడీ మనం యూజ్ చేస్తున్నాం. 2000 వెకాబులరీ నేను చెప్పాను కదా, ఇప్పుడు డే లైఫ్లో మనం వాడే అన్నీ కూడా ఇంగ్లీష్ వర్డ్సే వాడుతున్నాం. ఫోన్ అంటున్నాం కానీ దాన్ని చరవాణి అంటున్నామా? తెలుగులో దానికి ఒక పేరుందని తెలుసా? అసలు మనకి లేదు, సెల్ ఫోన్ అనే వాడుతున్నాం. అలా చాలా చైర్ అంటున్నాం, కప్ అంటున్నాం, డ్రెస్ అంటున్నాం, బైక్ అంటున్నాం, ఇవన్నీ ఇంగ్లీష్ వర్డ్సే కదా. సో ఇలాంటి వర్డ్స్ ఆల్రెడీ మనం 2000 వాడుతూనే ఉన్నాం. ఇంకొక 1000 మీరు కాన్సన్ట్రేట్ చేసి నేర్చుకోగలిగితే రోజువారీ వాడే వస్తువులు కానీ ఏవైనా థింగ్స్ కానీ వాటిని ఏమంటారు అనేది మనం నేర్చుకోగలిగితే రోజుకు ఒక 10 or 15, ఎక్కువ అక్కర్లేదండి. ఒక పెద్ద లిస్ట్ పెట్టుకొని ఆ రోజు అంతా బట్టి చేసే చెప్పమని నేను అంటలేదు, కానీ ఒక 10 or 15 రోజువారీ పని చేస్తూనే దీన్ని ఏమంటారు ఒకసారి గూగుల్లో వెతకండి. వంటగదిలోకి వెళ్తాం కదా, అక్కడ చాలా వస్తువులు కనపడుతూ ఉంటాయి, లేకపోతే రకరకాల థింగ్స్ కనపడుతూ ఉంటాయి. ఓకే, వీటిని ఏమంటారు? మనకు గూగుల్ ఉంది, చేతిలో ఫోన్ ఉంటుంది, గూగుల్ ఓపెన్ చేస్తే ప్రతి వర్డ్ మీనింగ్ తెలుస్తుంది. అలా రోజుకు ఒక 10, ఎక్కువ అక్కర్లేదు, ఒక 10 వర్డ్స్ నేర్చుకోండి. ఓకే, అలా మనం సిస్టమేటిక్గా కొన్ని వర్డ్స్ ప్రాక్టీస్ చేయగలిగితే ఫస్ట్ స్టెప్లో గ్రామర్, దాని యూసేజ్. సెకండ్ స్టెప్లో వెకాబులరీ, ఎన్ని ఆల్రెడీ ఒక 2000 ఉన్నాయి కదా, ఇంకొక 1000 to 1500. థర్డ్ స్టెప్లో ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం సెంటెన్స్ ఫామ్ చేయటం నేర్చుకున్న తర్వాత థర్డ్ స్టెప్లో మనం సిస్టమాటిక్ వేలో ప్రాక్టీస్ చేయటం. సిస్టమాటిక్ ప్రాక్టీస్ అంటే ఏంటంటే క్వశ్చన్లో అడగడం, ఆన్సర్లా చెప్పడం. కొంతమంది రెండు కలిపేసి మాట్లాడేస్తూ ఉంటారు, అది క్వశ్చన్ అర్థం కాదు, ఆన్సర్ అర్థం కాదు. చూడండి, క్వశ్చన్కి ఒక ఫార్మాట్ ఉంది,
ఆన్సర్కి ఒక ఫార్మాట్ ఉంది. యూ హ్యావ్ ఏ కార్ అన్నాను అనుకోండి, నీకు కార్ ఉంది. దాని పక్కన డూ పెట్టాను అనుకోండి, యూ కంటే ముందు డూ యూ హ్యావ్ ఏ కార్ క్వశ్చన్ అయిపోతుంది. చూసారా, చిన్న చేంజ్. పక్కన డూ వచ్చేసరికి మీనింగ్ మారిపోయింది. ఇలా కాకుండా యూ హ్యావ్ ఏ కార్ అని అడిగే విధానాన్ని క్వశ్చన్లా చేసి ఆ డూ అనేది పెట్టకుండా వాడేస్తూ ఉంటారు. అది క్వశ్చన్ కాదండి. క్వశ్చన్ అంటే ఖచ్చితంగా కొన్ని హెల్పింగ్ వర్బ్స్ అనేవి కనిపించాలి. సిస్టమాటిక్ ప్రాక్టీస్ అంటే అదే, సెంటెన్స్ని సెంటెన్స్లా చెప్పడం, క్వశ్చన్ని క్వశ్చన్లా అడగడం. ఈ 3 స్టెప్స్ మనం చేస్తూ దాన్ని ప్రాక్టీస్లో కనుక పెట్టగలిగితే, అంటే ఇవన్నీ నేర్చుకొని ఒక నోట్స్ పెట్టుకొని రోజుకొకసారి దాన్ని చూస్తా లేకపోతే దానికి యూజ్ చేస్తూ ఉంటే ఇంగ్లీష్ వచ్చేస్తా రాదు. మనం ఏదైతే నేర్చుకున్నామో, గ్రామర్ నేర్చుకున్నాం, దాన్ని యూజ్ చేయాలి. వికాబులరీ నేర్చుకున్నాం, దాన్ని కూడా మాటల్లో వాడాలి. అలాగే సిస్టమాటిక్గా ప్రాక్టీస్ అంటే ఎదుటి వాళ్ళతో మనం ఇంగ్లీష్లో మాట్లాడటం ఖచ్చితంగా ప్రయత్నించాలి. రోజు కొద్దిసేపు 10 నిమిషాలు పెట్టుకోండి, లేదా ఒక పావు గంట పెట్టుకోండి. ఏదో ఒకటి ఇంగ్లీష్లో మాట్లాడటానికి ట్రై చేయండి. ఎవరు లేరు, మీలో మీరు మాట్లాడేసుకోండి, ఎవరు తప్పనుకోరు. ఖచ్చితంగా ఇలా కనుక ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ డెఫినెట్గా వస్తుంది. 30 డేస్లో నేర్చుకోవచ్చు. ఒక గ్రాడ్యుయేట్ అయితే లేదా అబౌవ్ 10th క్లాస్ అయితే ఖచ్చితంగా 30 డేస్లో ఇంగ్లీష్ మీరు ఫ్లూయెంట్గా మాట్లాడచ్చు. ఓకే, సో గ్రామర్, వికాబులరీ, సిస్టమాటిక్ ప్రాక్టీస్. ఓకే, ఇలా మనం ఒక సిస్టమాటిక్ వేలో ఇవన్నీ యూజ్ చేస్తూ వీటి మీద క్లారిటీ తెచ్చుకొని, పర్సన్స్ మీద, వర్బ్ మీద క్లారిటీ తెచ్చుకొని నేను చెప్పిన వేలో కనుక ప్రాక్టీస్ చేయగలిగితే ఇంగ్లీష్ అనేది 30 డేస్లో మాట్లాడటం పెద్ద కష్టమైన పని కాదు. ఖచ్చితంగా ఈ రోజు నుంచి టార్గెట్ పెట్టుకోండి. 30 డేస్ టార్గెట్ చేసుకోండి. ఇంగ్లీష్ ఖచ్చితంగా మీరు మాట్లాడి తీరుతారు. నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్తో కలుద్దాం.